హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో బాగున్నారా? ఇవాళండి నేను కొబ్బరి లస్కూర చేస్తున్నానండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నెయ్యి వేసుకున్నానండి. ఇందులోనైతే కొబ్బరి తురిమేసుకొని నెయ్యిలో వేసుకొని వేపుకోవాలండి. కొద్దిసేపు బాగా నెయ్యిలో వేగిన తర్వాత అప్పుడు బెల్లం వేసుకుందామండి. కొద్దిసేపు ఫ్రై చేసుకుందామండి. ఇలాగా ఇది కొద్దిగా వేగిన తర్వాత కొబ్బరి కూర అంతా బాగా వేగాక అప్పుడు బెల్లం వేస్తానండి. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి ఇలా చేస్తే కొబ్బరి లస్కూర. ఇప్పుడు బెల్లం వేస్తున్నానండి. నేనైతే కేజీ బెల్లం వేస్తున్నానండి. దీనికి సరిపడా ఇది చిన్న చిన్న ముక్కల కింద కొట్టేసేస్తున్నానండి. వేడికి కరిగిపోద్దండి. ఇంక శుభ్రంగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకుంటే అండి మొత్తం బెల్లం అంతా కరిగిపోద్దండి. మాడకుండా కలుపుకుంటూ ఉండాలండి. దీన్ని బెల్లం అంతా కరిగిపోద్దండి. ఇవ్వండి ఇలా కలుపుకోవాలి. కొద్దిసేపు ఇలా కలిపితే బెల్లం అంతా కరిగిపోయి బెల్లము కొబ్బరి కలుస్తుందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇది పిల్లలకి చేసి పెట్టండి, ఆరోగ్యానికి కూడా మంచిది. వేగింది కదండి, కరుగుతుంది. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచుకుందామండి. ఇదండి కరిగింది చూడండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అలా యాలకుల పొడి కూడా వేసుకొని 10 నిమిషాలు అలా కలిపి దింపేయాలండి. దింపేసి చల్లారిన తర్వాత ఉండలు చేసుకోవాలి. ఇది ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. ఇది ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు దింపేసుకుందామండి. కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఉండలు చేసుకుందామండి. పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి ప్రతి ఒక్కరూ. చాలా మంచిదండి, బాగుంటుంది కూడా, చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. సరే, ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు చల్లగా అయ్యిందండి. ఉండలు చేసుకుంటున్నాను. ఇలా చల్లగా అయ్యాక ఉండలు చేసుకోవాలండి. ఫ్యాన్ కింద 10 నిమిషాలు చల్లగా అయిన తర్వాత ఇలా ఉండలు చేసుకోవాలి. ఇవి డబ్బాలో స్టోర్ చేసుకొని పిల్లలకి కావాలనుకున్నప్పుడల్లా పెట్టొచ్చండి కొబ్బరి ఉండలు. అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్.